దేవుని పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క మంచి సమయంలో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానము, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధములు చేయవాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. ఈ లేఖన భాగమును గాని మనము ధ్యానం చేసినట్లయితే గనక, ఒక్కసారి గమనించినట్లయితే గనక, దేవుడు ఇదిగో మరి ఇశ్రాయేలు వారి పక్షముగా యెహోషువతో పలుకుతున్న మాట ఏమిటంటే, ఇదిగో మీ దేవుడే మీ పక్షముగా యుద్ధములు చేయబడని నేను మీ పితరుల కొరకు వాగ్దానము చేసిన ఈ కానాను ప్రాంతమును, ఈ వాగ్దాన భూమిని మీకు ఇవ్వడానికి ఈ అరణ్య యాత్రలో మిమ్మల్ని అందరినీ కూడా నడిపించి ఈ కానాను ప్రాంతానికి తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్న 7 జాతుల వారితో ఇదిగో మరి యుద్ధము చేసే ముందుగా నేను మీకు తోడయ్యుండి మీరు వెళ్ళి ప్రతి మార్గంలో కూడా నా హస్తమును మీకు తోడుగా ఉంచి మీరు చేయు ప్రతి ఒక్క యుద్ధములో నేనే మీ కొరకు నా సహాయాన్ని పంపించబోతూ ఉన్నానని, నేనే మీ కొరకు యుద్ధములు చేయబోతూ ఉన్నానని యెహోషువతోనూ ఇశ్రాయేలు జనాంగముతోనూ దేవుడు పలుకుతున్న మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగము కానానులో ప్రవేశించినప్పుడు ఇదిగో మరి అక్కడ నివసిస్తున్నటువంటి ఆ 7 జాతుల వారితో మరి యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఇదిగో మరి దేవుడే వారి పక్షముగా వారికి తోడయండి తన హస్తాన్ని మరి యెహోషువకును అతని యొక్క సైన్యమునకును మరి ఇశ్రాయేలు జనాంగానికి తోడుగా ఉంచి వారు చేసిన ప్రతి ఒక్క యుద్ధములో కూడా దేవుడే వారికి ఎంతగానో సహాయము చేసినట్లుగా లేఖనము ద్వారా మనం గమనించగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో మనము కూడా ఈ యొక్క లోకయాత్రలో యుద్ధాలు చేస్తున్నాం కదండి. సమస్యలతోనూ, శ్రమలతోనూ, కష్టాలతోనూ, ప్రతికూల పరిస్థితుల్లో మనము కూడా నిత్యము పోరాటం చేస్తూ ఉన్నాం. నిత్యము యుద్ధాలు చేస్తూ ఉన్నాం. వీటిని జయించడానికి, వీటిని ఎదుర్కోవడానికి మనం ఎంతగానో అహర్నిశలు నిరంతరము కూడా పోరాడుతున్నాం కదండి. కాబట్టి ఇలాంటి సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయము మనకు కావాలి. ఎందుకంటే మన జ్ఞానము, మన తెలివి, మన శక్తి, మన బలము ఈ యొక్క శ్రమల నుంచి, కష్టాల నుంచి మనము ఎదుర్కోలేము. ఎందుకంటే మన శక్తి సరిపోదు కనుక దేవుని యొక్క తోడు మనకు కావాలి, దేవుని యొక్క సహాయం మనకు కావాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క వాగ్దానమును ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని, దేవా నువ్వు యెహోషువతో మాట్లాడవు కదయ్యా, ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు మాట్లాడవు కదా ప్రభా, ఇదిగో మీరు వెళ్ళు ప్రతి మార్గములో నేను మీకు తోడయ్యుండి మీరు చేయు ప్రతి ఒక్క యుద్ధములో నేను మీకు జయమిస్తానని వారితో పలికినటువంటి ఆ మాట మా జీవితంలో కూడా మీరు నెరవేర్చండి అని మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఈ వాక్యాన్ని ఎత్తుపట్టి ఎప్పుడైతే దేవునికి మన సమస్యను తెలియజేస్తామో, మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క కష్టాన్ని దేవుని చేతులకు అప్పగిస్తామో, ఆయనే మన పక్షముగా అద్భుతమైన కార్యాలు చేయగలడు. మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్య నుంచి ఎంతో అద్భుతమైన జయాన్ని దేవుడు మనకు దయచేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు, ఈ వాగ్దానాన్ని మనం వింటున్నప్పుడు మనము కూడా ఈ రీతిగా దేవుని సహాయాన్ని మనం కోరాలి. ఎప్పుడైతే దేవుని సహాయాన్ని కోరుతామో అద్భుతమైన రీతిలో దేవుడు మనకు ఎంతగానో సహాయము చేయవాడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా నీతో, నాతో, మనందరితో కూడా దేవాది దేవుడు మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు నిత్యము మనకు తోడయ్యుండి మనము చేసే ప్రతి పోరాటములో దేవుడే మనకు ఎంతగానో గొప్ప జయమును దయచేయును గాక. ఈ దినమున దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.